మీ పేరేంటమ్మా? కరుణ. లాయర్ గారు ఎప్పుడు వస్తారమ్మా? చెప్పలేమండి. ఇంతకీ ఎక్కడుంది? లాయర్ జాహ్నవి ఇంట్లో ఉంది. మీ అత్తగారు మన కోసం ఎన్ని చీరలు తెప్పించారో చూడు. మీకోసం శ్వేత మేడం వచ్చారు. శ్వేత దేనికి? ఏదో ఆఫీస్ విషయం మాట్లాడాలంట. ఇప్పుడు కలవడం కుదరదని చెప్పు. ఆఫీస్ విషయాలు ఆఫీస్లోనే మాట్లాడతానన్నారు మేడం. నన్ను వెళ్ళిపోమన్నాడా? క్రిష్ క్రిష్ ఆఫీస్ విషయాలు ఆఫీస్లోనే మాట్లాడతానని నేనే చెప్పి పంపించాను. వచ్చింది నేను క్రిష్. నేను ఇంట్లో ఆ విషయాలు మాట్లాడను. వచ్చింది ఆఫీస్ విషయాలు మాట్లాడటానికి కాదని నీకు తెలీదా? నేను నీకోసం వచ్చాను, నీతో మాట్లాడటానికి, నేను చూడాలని వచ్చాను. కానీ నిన్ను చూసే ఉద్దేశం కానీ కలిసే ఉద్దేశం కానీ నాకు లేదు. క్రిష్, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నా క్రిష్ నేనా నేను చూస్తోంది? ఎందుకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఒక్క రోజులోనే ఇంత తేడా ఎలా వచ్చింది క్రిష్? ఎలా మారిపోయావు? ప్రతి మనిషికి మార్పు సహజం, కానీ నాకు మార్పు చాలా అవసరం. నో నో, ఎలా ఎలా ఇలా మారిపోతావు? ఎలా వస్తుంది నీలో ఆ మార్పు? నేను ఒప్పుకోను. నేను ఏ వారం చెప్పు, నేను ఏం వారం? మండే, టుడే ట్యూస్డే, టుమారో వెన్స్డే. చూసావుగా, రోజు ఒకేలా ఉండదు, రోజులు మారుతాయి, మనసు మారుతుంది. కానీ కానీ నిన్నటి సండే మళ్ళీ తిరిగి వస్తుంది. దానికి చాలా టైం పడుతుంది, కానీ అప్పుడు వచ్చేది పాత సండే కాదు, కొత్త సండే. ఇక్కడి నుంచి వెళ్ళి శ్వేత. క్రిష్, తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావేమో, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు.
నువ్వు నా వాడివి, నేను నీ దాన్ని. నాకు నువ్వు కావాలి, నేను నీతోనే ఉండాలి. బయటికి వెళ్ళు శ్వేత. నేను వెళ్ళను, నేను ఇక్కడి నుండి కదలను. క్రిష్, క్రిష్ ప్లీజ్, క్రిష్, క్రిష్ నా మాట విను. క్రిష్, క్రిష్ వద్దు, క్రిష్, క్రిష్ ప్లీజ్, క్రిష్, 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 క్రిష్. క్రిష్ ప్లీజ్, క్రిష్, క్రిష్, క్రిష్ తలుపుతి. శ్వేత, శ్వేత, అమ్మా శ్వేత, అమ్మా శ్వేత, నేను నిన్ను అర్థం చేసుకోగలను. కానీ పరిస్థితి మన చేతుల్లో లేదు. జరిగింది నీకు తెలియంది కాదు. ఇప్పటికైనా నువ్వు నీ ఆవేశం తగ్గించుకోమ్మా. ఇంతకు ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి. నా మాట విను. ఆంటీ, క్రిష్ నా మొహం మీద డోర్ వేసాడు ఆంటీ. నన్ను గెంటేశాడు ఆంటీ. అది కాదమ్మా. ఆంటీ, కృష్ణ వాడు అనుకున్నాను. కృష్ణే నా సర్వస్వం అనుకున్నాను. అలాంటిది నన్ను ఫ్రెండ్ గా కూడా చూడట్లేదు ఆంటీ. శ్వేత, క్రిష్ ఇప్పుడు ఒక అమ్మాయికి భర్త. పెళ్ళైన ఏ మగాడికైనా భార్య అయినా ఫ్రెండ్ అయినా అన్నీ భార్యే. వాళ్ళ మధ్యలోకి నువ్వు రావడం సంస్కారం అనిపించుకోదు. నేనేమి మధ్యలో రాలేదా ఆంటీ? క్రిష్కి నాకు ఎంగేజ్మెంట్ అయింది. నీతో ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యింది, కానీ
క్రిష్ మీనాక్షికి తాళి కట్టాడు. దానికి నువ్వు గౌరవం ఇవ్వాలి. అంటే కృష్ణ మర్చిపోవాలా? అలా అని కాదమ్మా. కృష్ణి కలువు, కానీ ఆఫీస్లో ఆఫీస్ పని మీదే కలవాలి. అంతేకాని పర్సనల్గా కలవకూడదు. అది తప్పు. ఆంటీ నువ్వు ఇలా రా. కూర్చో కూర్చోమ్మా, కూర్చో. చూడమ్మా, నువ్వెప్పుడు ఇంటికి కావలసిన దానివే, నాకు నచ్చిన అమ్మాయివే. మీనాక్షి ఇంట్లో అడుగు పెట్టిన రోజే ఎంతో ప్రేమతో నీకు చీర పెట్టాలనుకున్నాను. కానీ ఆ రోజు నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు. నిన్ను ఇష్టపడే మీ ఆంటీ నీకు చీర పెడుతోంది. నీకు నచ్చిన చీర సెలెక్ట్ చేసుకోమ్మా. నాకేం అక్కర్లేదు ఆంటీ. శ్వేత, ఈ ఆంటీ అంటే నీకు గౌరవం లేదా? ఆంటీ అయితే నీకే చీర కావాలో చెప్పు. ఆంటీ శ్వేత, నువ్వు ఆ చీర కట్టుకొని నాకు కనపడాలి. చెప్పు, నీకే చీర కావాలి? చెప్పమ్మా. ఈ చీర బాగుంది, నాకు ఇది కావాలి. సరిపోయింది. ఇదెక్కడి చోద్యమమ్మా? అది అందరు కట్టుకునే చీర కాదు, శోభనం పెళ్లి కూతురు కట్టుకునే చీర. దానికి ఇంకా నీకు టైం ఉందిలే. శోభనమ్మా? అవును, మీనాక్షి శోభనానికి సెలెక్ట్ చేసిన చీర అది. శ్వేత, అమ్మా శ్వేత, ఆంటీ. అవునమ్మా. ఈ రోజు ఇంట్లో అందరం ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి క్రిషే కారణం. ఎందుకో తెలుసా? క్రిష్ మారిపోయాడు. క్రిష్ మీనాక్షిని మనస్ఫూర్తిగా భార్యగా అంగీకరించాడు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. వాళ్ళ మనసులు కలిశాయి. అందుకే ఆ ముచ్చటేదో జరిపించాలని ఇంత హడావిడమ్మా. కనకం, ఆ చీర తీసుకో. శ్వేత, ఇదిగో.
శుభకార్యం జరగబోతున్న ఇంటికొచ్చావు. నీ మీద ప్రేమతో నీకు ఈ చీర పెడుతున్నాను. నీకు చాలా బాగుంటుంది. తీసుకోమ్మా. పిన్ని గారు, పైన ఏర్పాట్లు చూడాలి. పూలు పళ్ళు స్వీట్స్ అన్ని రెడీ చేశారా? అన్నీ రెడీగా ఉన్నాయమ్మా. ఏమమ్మా శోభనం పెళ్లి కూతురా, ఇప్పటికైనా కాస్త గుండెతడి తగ్గిందా? ఇంకా అలాగే ఉన్నావా? శ్వేత ఏంటి అలా ఏడుస్తూ వెళ్ళిపోతుంది? అమ్మా, బలరాం, ఎక్కడికెళ్ళావురా? అమ్మా, శ్వేత ఏంటి ఏడుస్తూ వెళ్ళింది? ఏమైంది? ఏం లేదులే. అదేంటమ్మా, ఆ అమ్మాయి అంత బాధగా వెళ్తుంటే ఏం లేదంటావేంటి? ఏం చెప్పనురా, ఆ దేవుడు వింత ఆట ఆడుతుంటాడు. మనం నిమిత్త మాత్రులం. ఏం చేయగలం? ఏంటమ్మా నువ్వనేది? నీకు తెలియందేముంది? క్రిష్ ఇప్పుడు ఒంటరివాడు కాదు, ఒక అమ్మాయికి భర్త. కాని అది మర్చిపోయే శ్వేత క్రిష్ని వదిలిపెట్టనని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. పాపం, తన ఆవేదనలో కూడా అర్థం ఉంది కదమ్మా. కృష్ణి మర్చిపోలేకపోతుంది. అలాంటప్పుడు నచ్చ చెప్పాలే కానీ ఎందుకు బాధ పెట్టడం? నచ్చ చెప్పాలనే ప్రయత్నిస్తున్నాన్రా, కానీ శ్వేత వినే స్థితిలో లేదు. అలాగని శ్వేత మాటని మనం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే శ్వేతకి క్రిష్ మీదున్న ఇష్టాన్ని తుడిచేయడానికి క్షణకాలం, కానీ క్రిష్కి మీనాక్షికి మధ్యున్న బంధం కలకాలం. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, కానీ శ్వేత కూడా కృష్ణని మనస్ఫూర్తిగానే ప్రేమించింది కదా. నిజంగా తనది నిజమైన ప్రేమే అయితే సాటి ఆడదాని భర్తని కోరుకోదు, త్యాగాన్ని కోరుకుంటుంది. మారిన కృష్ణని అభినందించాలి. మన ఇంటి సంతోషాన్ని తన ఇంటి సంతోషంగా భావించాలి. అమ్మా, ఏమంటున్నావు? నాన్నగారు పోయాక మన ఇంట్లో సంతోషం ఎక్కడిదమ్మా? ఇల్లంతా మౌనం, ఎటు చూసినా శూన్యం. మొహాల మీద చిరునవ్వే కరువైపోతేను. లేదురా, ఇన్ని రోజులకి ఆ మౌనం పటాపంచలైపోయింది. మీ నాన్నగారి కల నెరవేరబోతోంది. అమ్మా, అవునరా, ఈ మౌనం విడిపోవడానికి, మళ్ళీ నేనిలా సంతోషంగా ఉండడానికి కారణం ఎవరో కాదు, నీ తమ్ముడే. వాడు పూర్తిగా మారిపోయాడు.
మనస్ఫూర్తిగా మీనాక్షిని భారీగా అంగీకరించాడు. మారిపోయాడా? ఏంటమ్మా నువ్వు అనేది? వాళ్ళిద్దరి ఎడబాటుకి ముగింపు పలికే రోజు వచ్చిందిరా. ఇక వాళ్ళ బంధం బలపడే సమయం ఆసన్నమయ్యింది. మీ నాన్నగారి కోరిక ప్రకారం 6 నెలలు గడిచినా మీనాక్షిని కన్నెత్తి చూడ్డేమోనని భయపడ్డాను. కానీ ఇంత తొందరగా వాడు మీనాక్షితో జీవితాన్ని పంచుకుంటాడని ఊహించలేదురా. మన కుటుంబంలో ఈ ఆనందం ఇలాగే శాశ్వతం కావాలంటే వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి. అందుకే ఆ కార్యానికి ముహూర్తం పెట్టించాను. పెట్టించు ముహూర్తం. వాడికి నేను పెడతాను ముహూర్తం. నీ ఆస్తిని అంత తేలిగ్గా తీసుకోను. నేను నీ కళ్ళకు గంతలు కడతాను. మనం సరదాగా ఓ ఆట ఆడదాం.